నేనైతే మీ నాగేష్ అనమాట. సో నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకి చాలా అంటే చాలా మంది తెలుసు, నేను జూన్ 3 నుంచి అయితే ఆల్ ఇండియా వాకింగ్ అయితే చేయబోతున్నాను అనమాట. సో దానికోసం కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏ ట్రావెలర్ కైనా సరే ఎక్కువ డేస్ బయట ట్రావెలింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, అంటే ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి పవర్ బ్యాంక్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి ట్రావెలింగ్ అంటేనే అసలు ఏ సిచ్యువేషన్ లో ఏం జరిగిద్దో, ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయిద్దో, మన దగ్గర ఉన్న గ్యాజెట్స్ లోని దేనికైనా సరే మెయిన్ అనేది పవర్ బ్యాంక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకోసం అయితే నేను ఒక పవర్ బ్యాంక్ తీసుకున్నాను. ఇదనమాట రెడ్మీ ఎంఐ, రెండో ఒకటి అనుకుంటా కాదా. సో ఎంఐ బ్రాండ్ నుంచి నేనైతే ఈ పవర్ బ్యాంక్ తీసుకున్నాను. రివ్యూలు చూసాను, అన్ని రివ్యూలు చూసిన తర్వాత 20,000 mAh లో వన్ ఆఫ్ ది బెస్ట్ పవర్ బ్యాంక్ ఏదన్నా ఉంది అని సెర్చ్ చేస్తే నాకైతే ఎంఐ వచ్చింది అనమాట. దీని కాస్ట్ వచ్చేప్పటికి 2,000 రూపీస్ అనేది పడింది అనమాట. ఇదైతే మనం ఫోన్ ని ఒక 3.5 times ని అయితే చార్జ్ చేసుకోవచ్చు. సో మంచి ప్రోడక్ట్ అనమాట. సో అందుకే నేను తీసుకున్నాను, వాడాను, ఒక 2 days అవుతుంది వాడి. సో మంచి కండిషన్ లోనే ఉంది. సో పవర్ బ్యాంక్ చూపిస్తాను. ఇంకోండి మనకి ఇందులో ఇవి ఉన్నాయి అనమాట. టైప్ సి ఉంది అండ్ ఇది పోర్ట్ సి అనుకుంటా, ఇది ఒకటి ఉంది. అండ్ యూఎస్బి కేబుల్స్ ఉన్నాయి 2. అండ్ ఇటు సైడ్ అయితే మనకి పవర్ బటన్ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే మనకి 20,000 mAh అని చెప్పేసి రాసింది అనమాట. సో పవర్ బ్యాంక్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, వాడాను. సో మంచిగానే ఉంది ప్రస్తుతానికి అయితే. అండ్ బ్యాగ్ మెయిన్ ట్రావెలర్స్ కి ఏంటంటే ఎక్కువ పట్టాలన్నమాట, మన వస్తువులైనా సరే ఏదైనా సరే అని చెప్పేసి. సో నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఈ బ్యాగ్ వచ్చేప్పటికి నాకు 1,500 రూపీస్ 50 పడింది అనమాట. ఇప్పుడే వచ్చింది, సీల్ కూడా ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. దీని బ్రాండ్ వచ్చేప్పటికి ఇంపల్స్ అనమాట, బ్రాండ్ పేరు బ్యాగ్ది. అండ్ ఈ బ్యాగ్ అయితే మనకి 90 లీటర్స్ తో వస్తుంది, అంటే 90 లీటర్స్ స్టోరేజ్ తో అయితే మనకి వస్తుంది అనమాట. సో నాకైతే సరిపోయింది. నాయన చాలా పెద్దగా ఉంది. అంటే నేను ఫస్ట్ టైం తీసుకున్నా ట్రావెలింగ్ బ్యాగ్. నాకు మోకాల దాకా వచ్చేలా ఉంది బ్యాగ్ అయితే. అండ్ ఇక్కడైతే మనకి ఇంకోండి బ్రాండ్ కనిపిస్తుందా, ఇంపల్స్ అని చెప్పేసి. సో ఇంపల్స్ బ్రాండ్ నుంచి అయితే వచ్చిందనమాట. సేమ్ ఇదే కలర్ లో, అంటే సేమ్ బ్యాగ్ ఇంకో కలర్ లో ఉంది, బ్లూ కలర్ లో ఉంది. అదైతే మనకి ఇంకో 200 రూపీస్ తో అయితే మనకి తక్కువకి రావడం జరుగుతుంది, అంటే 1,300 రూపీస్ తో రావడం జరుగుతుంది. సో నాకేంటంటే ఈ కలర్ బాగా నచ్చింది, రెడ్. అందుకే నేను ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. సో 1550 పడింది. ట్రావెలర్స్ ఎవరికైనా సరే మెయిన్ ఈ ట్రావెలింగ్ బ్యాగ్స్ కావాలి. సో చాలా ఉంది, నావి అర్థం కావట్లేదు ఇది బ్యాగ్ గురించి. సో ఇదైతే మనకి షూస్ పెట్టుకోవడం అనమాట, ఈ కిందది. అండ్ ఈ జిప్స్ అయితే మనకి ఏమన్నా ఛార్జింగ్ పోర్ట్స్ కానివ్వండి అవి కానీ పెట్టుకునేది అనమాట. కనిపిస్తుందా ఇది. అండ్ మనకి మెయిన్ స్టోరేజ్ ఇంకోండి, ఇటు సైడ్స్ కూడా ఉన్నాయి జిప్లు అయితే. ఇక్కడ మనం ఏదన్నా పెట్టుకోవచ్చు, ఇటు సైడ్ కూడా పవర్ బ్యాంక్స్ ఏమన్నా. అండ్ ఇక్కడైతే నేను ట్రైపాడ్ పెట్టుకుంటాను. అండ్ ఇటు సైడ్ అయితే మనకి వాటర్ బాటిల్స్ పెట్టుకునేవి కూడా ఉన్నాయి. సో బాగుంది బ్యాగ్ అయితే. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ కదా. సో మనకి మెయిన్ స్టోరేజ్ అయితే ఇదే అనమాట. ఇదిగోండి నా చెయ్యి, నా చెయ్యి దూరిపోయింది, ఇంకా స్పేస్ ఉంది, అంత స్టోరేజ్ అయితే ఉందన్నమాట. సో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి బెస్ట్ ఎలాంటి బ్యాగ్స్ అనేవి. సో మాక్సిమం మీ కంఫర్ట్ బట్టి, అంటే మీరు ఎన్ని ప్యాక్ చేసుకుంటారో దాన్ని బట్టి సో మీరైతే బ్యాగ్స్ బుక్ చేసుకోవచ్చు. 90 లీటర్స్ కాబట్టి ఇదైతే నాకు 1,500 అలా పడింది. 90 లీటర్స్ బ్యాగ్ అంటే మనకి 1000 పై నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంతేకాకుండా 70 లీటర్స్ 55 లీటర్స్ ఇవి ఉంటాయి. ఇవైతే మనకి 1000 లోపే వచ్చేస్తాయి అనమాట. అంటే లీటర్స్ పెరిగే కొద్ది, స్టోరేజ్ పెరిగే కొద్ది మనకి ప్రైస్ అయితే ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ 2 తీసుకున్నాను అనమాట ప్రస్తుతానికి. అండ్ ఇంకా ఒకటి తీసుకోవాలి, లైట్ ఒకటి తీసుకోవాలి. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నన్ను ఇన్స్టాలో అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అందరికి ఇంకోసారి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. దీని తర్వాత ఇంకో వీడియో రాబోతుంది. నేనైతే గుండు కొట్టించుకోబోతున్నాను, అంటే స్టార్ట్ చేసే ముందు. ఎందుకంటే గుండు కొట్టించుకోవడానికి రీజన్ ఏంటంటే
మనం ఎక్కువ హైవే మీద సర్వీస్ రోడ్లలో అలా నడుస్తాం కాబట్టి వాక్ అంటే సో హెయిర్ కి ఏం ప్రాబ్లం ఉండకుండా గుండు కొట్టించుకుంటే ఏమైద్దిరా అంటే కొంచెం బాగుంటది, నాకు కూడా చిరాగ్గా ఉండకుండా ఎండకి, అందుకని చెప్పేసి గుండు కొట్టించుకుంటాను. నెక్స్ట్ ఆ వీడియో అయితే రాబోతుంది. అండ్ దాని తర్వాత అయితే మనకి June 3rd నేను వాక్ స్టార్ట్ చేస్తా కాబట్టి సో మీకు వీడియో అయితే June 4th మార్నింగ్ నుంచి అయితే ఆల్ ఇండియా వాక్ టూర్ కి సంబంధించినవి ప్రతిదీ వస్తా ఉంటుంది అనమాట. సో నాకు యూట్యూబ్ లో కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది కావాలి. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇంకో మా పిల్లి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. బాయ్.